ప్రకాశం జిల్లా సీనియర్ నేత కరణం బలరాం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు. జిల్లాలో ఆయనను అభిమానులు టైగర్ అని పిలుస్తూ ఉంటారు. దశాబ్దాల క్రితం బలరాం ప్రతి అడుగు సంచలనంగా ఉండేది. జిల్లాలో ఆయన రాజకీయ నిర్ణయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండేవి. కానీ ప్రస్తుతం కథ అడ్డం తిరిగిందా? ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? ఇప్పుడు 2019లో అధికారం కోసం అరులు చాచిన బలరాం చంద్రబాబుతో స్నేహబంధాన్ని విస్మరించడమే అందుకు కారణమా? ప్రకాశం జిల్లాలోని సీనియర్ నేతగా కరణం బలరామకృష్ణకు గుర్తింపు ఉంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ మాస్ లీడర్గా గుర్తింపు పొందారాయన. సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. అందుకే గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాలో తన హవా కొనసాగేది. తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండాదండగా నిలుస్తూ జిల్లాలో టైగర్ అని పిలిపించుకునేవారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్నేహబంధాన్ని గౌరవిస్తూ కరణం బలరామకృష్ణమూర్తి కష్ట సుఖాలలో తోడుగా ఉంటూ ఆయన రాజకీయ జీవితానికి అండగా నిలిచారు. రెండు 2019 ఎన్నికల సమయంలో చీరాల టీడీపీ అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తిని బరిలో నిలిపారు చంద్రబాబు. తనకి ఆర్థికంగానూ సహాయ సహకారాలు అందించారట. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాల నుంచి గెలిచిన కరణం తన నైజాన్ని వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు చాచారు. తన యోగక్షేమాలలో అండాదండగా నిలిచిన తన మిత్రుడు చంద్రబాబును కష్టాల్లో వదిలిపెట్టారు. టీడీపీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నారనే ముద్ర పడిపోయింది. పైగా జగన్ మెప్పు పొందడం కోసం చంద్రబాబుపైనే వ్యతిరేక రాజకీయాలు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారాయి. దీంతో ఆయన ఎన్నికల ముందు మళ్లీ టీడీపీలో జాయిన్ కావాలని, పార్టీ అధినేత చంద్రబాబుకు దగ్గర కావాలని ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ వేదికపైనే కరణంను వ్యతిరేకించడంతో తప్పని పరిస్థితుల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ను చీరాల వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిపి ఓటమి చవిచూశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక కూడా మళ్లీ చంద్రబాబును కలిసి సైకిల్ ఎక్కాలని చాలా ప్రయత్నం చేశారు. అయినా అది సాధ్యపడలేదు. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినేత ఒప్పుకోలేదు. దీంతో ప్రస్తుతం గత రాజకీయాలకు భిన్నంగా అక్కడి పరిస్థితులు మారాయి. దాంతో సీనియర్ లీడర్, జిల్లాలో టైగర్గా పిలువబడే కరణం ఫ్యామిలీ పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది. కరణం బలరాం ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాలలో చదివారు. 26 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 32 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో యూత్ కాంగ్రెస్లో పనిచేశారు. కాంగ్రెస్ విభజన జరిగిన సమయంలో ప్రకాశం జిల్లాలో ఇందిరాగాంధీ పర్యటించారు. ఆ సమయంలో ఇందిరాగాంధీపై జరిగిన దాడిని బలరాం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. బలరాంను తన మూడో కుమారుడు అని నాటి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. దాంతో 1978, 1983లో అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నాటి ప్రత్యర్థి బాచిన చెంచుగరటయ్యపై విజయం సాధించారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటి వారు అదే టైంలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కరణం బలరాం కూడా సీనియర్గా, రాజకీయ నాయకుడిగా, రెబల్గా గుర్తింపు పొందారు. తోటివారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నత స్థాయికి ఎదిగినా తన ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉన్నత స్థాయికి ఎదగలేకపోయారని టాక్ వినిపిస్తుంది. 1979లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీడీపీలో చేరారు. 1985, 89లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాసేవకుడిగా అక్కడి ప్రజల మన్నన పొందారు. ఆ సమయంలో గొట్టిపాటి హనుమంతరావు, కరణం బలరాంకి రాజకీయ విభేదాలు తలెత్తి ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో నమోదైన కేసులతో బలరాం జైలుకు వెళ్లారు. ఇది తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట పడినట్టయింది. ఆ తర్వాత టీడీపీలో అధ్యక్షుడిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాలతో 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 2004లో మళ్లీ టీడీపీ అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014 రెండు పర్యాయాలు గొట్టిపాటి రవికుమార్పై ఓటమి చవిచూశారు.
2014లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడోసారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు టీడీపీ అధినేత. అయితే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం టీడీపీ టికెట్ను బలరామకృష్ణమూర్తికి కేటాయించారు. అది ఆయనకు ఇష్టం లేకపోయినా అధిష్టానం కోరిక మేరకు బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఓడించారు. 2019లో అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది వైసీపీ. దీంతో తక్కువ సమయంలోనే ఆయన ఫ్యాను పార్టీలో చేరిపోయారు. దీంతో చంద్రబాబు కరణం బలరాంపై అసహనం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఆయనకు అండగా టీడీపీ నిలిచినా కాదని బలరాం తన స్వలాభం కోసం మారడం మంచి పద్ధతి కాదనే విమర్శలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అండగా నిలిచారు. ఎన్డీఏ కూటమిని ఏకతాటిపైకి తెచ్చి కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరడంతో కరణం బలరామకృష్ణమూర్తి తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన రాకను తిరస్కరించినట్లు చంద్రబాబు ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీంతో బలరాం విలేకరుల సమావేశం పెట్టి మరీ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు 2024 ఎన్నికల్లో తప్పని పరిస్థితుల్లో చీరాల వైసీపీ అభ్యర్థిగా తన కుమారుడు కరణం వెంకటేష్ను బరిలో నిలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంఎం కొండయ్య వెంకటేష్ను చిత్తుగా ఓడించారు. చీరాల నియోజకవర్గానికి అతిథిగా వచ్చిన బలరాంను గెలిపించిన తెలుగు తమ్ముళ్లు ఆయనకు దూరమయ్యారు. అలాగే నియోజకవర్గంలో కూడా ఆయన కుటుంబానికి తన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. దీంతో చీరాల నియోజకవర్గంలో కరణం బలరామకృష్ణమూర్తి బలం తగ్గిపోయిందనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడంతో ఆయన గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చిందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా గతంలో తనకు మంచి చేసి తనకు విలువనిస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు ద్రోహం చేశారు. దీంతో ప్రస్తుతం కరణం బలరామకృష్ణమూర్తిని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన పవర్లెస్ టైగర్గా మారారనే టాక్ వినిపిస్తోంది.